చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే స్ట్రెస్ అంటే ఓన్లీ మీకే ఉంటుంది, నాకే ఉంటుంది స్ట్రెస్, పెద్దవాళ్ళకే ఉంటుంది, పిల్లలు వాళ్ళకేం స్ట్రెస్ ఉంటుంది, వాళ్ళని ప్రశాంతంగా ఆడుకుంటారు. పిల్లలకు కూడా స్ట్రెస్ అనేది ఉంటుందా? నేను చాలా మంది లేదు అని అనుకుంటారు, క్లియర్ గా కరెక్ట్ కరెక్ట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. పిల్లలకి స్ట్రెస్ ఉంటుందా అంటే మీకంటే 10 times ఉంటుంది. ఎస్, అందుకే వాళ్ళు టాంట్రమ్స్, అందుకే వాళ్ళు డైవర్ట్ అవ్వడానికి ఆడుకుంటారు, మొబైల్ చూస్తాడు, ఏడుస్తాడు, అరుస్తాడు. కొంతమంది పిల్లలు చాలా సేపటి వరకు పడుకుంటారు, బికాస్ ఆ స్ట్రెస్ కి బ్రెయిన్ అలసిపోయి వాడు ఎక్కువసేపు పడుకుంటాడు. సో ఏదైతే ఇప్పుడు మీకు తెలుసు, మీరు వచ్చారు ఒక ఇంటర్వ్యూకి, ఒక పర్సన్ వచ్చారు అనుకుందాం, ఇంటర్వ్యూయర్ ఎవరైతే చేస్తున్నారో డిలే చేస్తున్నాడు, చాలా మంది ఉన్నారు, చాలా సేపు వెయిట్ చేస్తున్నారు. యూ అండర్స్టాండ్ దట్ సిచ్యువేషన్ కదా, ఇంతసేపు ఎందుకు అవుతుంది, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది మీరు రీజన్ తెలిసి మీరు అర్థం చేసుకోగలుగుతారు. బికాస్ యు ఆర్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. బట్ వాడికి తెలియదు, చిన్న పెన్సిల్ విరిగిపోయినా మనకు అది డజంట్ మ్యాటర్ కదా, వాడికి అది చాలా పెద్ద మ్యాటర్ అవుతుంది. అందుకే మీరు ఒక 5 డైరీ మిల్క్స్ తింటే వాడు, మీరు ఒక్క డైరీ మిల్క్ తింటే వాడు 5 డైరీ మిల్క్స్ తిన్నంత డోపమైన్ అనేది వస్తుంది, అంటే అంత షుగర్ కంటెంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. బికాస్ వాళ్ళది చాలా చిన్న బ్రెయిన్, ఎమోషన్స్ అనేవి చాలా హైగా ఉంటాయి, ఫాస్ట్ గా ఇమ్మెచ్యూర్ బ్రెయిన్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. హీ డజంట్ నో హౌ టు రెగ్యులేట్ ఎమోషన్స్. సో మీరు నేర్పించాలి వాట్ ఈస్ పేషెన్స్. మనం ఈ ఎమోషన్ ఏమంటారు, ఇప్పుడు ఏడ్చాడు, ఇది ఎందుకు ఏడ్చాడు, ఇది బాధనా, ఫ్రస్ట్రేషనా, కోపమా, వాడికి ఆ ఎమోషన్ ని లేబుల్ చేయాలి. నువ్వు ఇప్పుడు ఫ్రస్ట్రేటెడ్ గా ఫీల్ అవుతున్నావు నాన్న, ఐ కెన్ అండర్స్టాండ్, ఇట్స్ ఓకే, ఇది ఇలా జరుగుతుంది, ఇట్స్ ఓకే, ఇది అందరికీ జరుగుతుంది, దిస్ ఇస్ నార్మల్ అని దానికి కొంచెం అక్నాలెడ్జ్ చేయాలి, తను చెప్పేదాన్ని అడ్రస్ చేయాలి, మనమే అడ్రస్ చేయాలి. దాని తర్వాత మీరు సొల్యూషన్ ఇవ్వండి.